దళపతి విజయ్ ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఆయన గవర్నర్ను కలవనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ అక్కడే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆయన నాయకత్వంలోని టీవీకే పార్టీ శాసనసభ పక్షనేతగా విజయ్ను ఎన్నుకున్నట్లు సమాచారం. 108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్క్ 118కి ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్న పరిస్థితి రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. బల నిరూపణ తర్వాతే మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. కాంగ్రెస్ మద్దతు విషయంపై హైకమాండ్ నిర్ణయం కోసం ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండగా కమ్యూనిస్టులు మరియు ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే డీఎంకే, అన్నా డీఎంకే నుంచి మద్దతు తీసుకోబోమని టీవీకే వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్టుకు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాబలిపురంలో పూంచేరు రిసార్టు బుక్ చేసిన విజయ్ అక్కడికి టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. మరోవైపు తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగనున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి హీరోయిన్ త్రిష పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఓ నియోజకవర్గ ఫలితం సంచలనం రేపింది. తిరుపత్తూరు నియోజకవర్గంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం 1 ఓటు మెజార్టీతో విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్కు మొత్తం 83,374 ఓట్లు రాగా 1 ఓటుతో వెనుకబడ్డారు. ఈ ఫలితంపై అనుమానం వ్యక్తం చేసిన డీఎంకే రీకౌంటింగ్ కు డిమాండ్ చేసింది. అయితే మళ్లీ లెక్కించినప్పటికీ ఫలితంలో ఎలాంటి మార్పు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 1 ఓటు కూడా ఎంత కీలకమో మరోసారి ఈ ఫలితం నిరూపించింది. కేరళంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ కు అధికారం దక్కింది. ఇప్పుడు కేరళం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేరళం సీఎం రేసులో 4 నేతల పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితాల, శశి థరూర్ ఉన్నారు. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాలది నాయర్ సామాజిక వర్గం కాగా రమేష్ చెన్నితాల కాంగ్రెస్ లో సీనియర్. యూడీఎఫ్ కూటమిలోని నేతల సపోర్ట్ కూడా రమేష్ చెన్నితాలకే ఉంది. మరోవైపు రాహుల్ గాంధీకి విశ్వసనీయుడిగా కేసీ వేణుగోపాల్ కు పేరుంది. కేరళం అసంతృప్త నేతలను ఒక్కతాటిపైకి తెచ్చారు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసీ వేణుగోపాల్కే కేరళం సీఎం సీటు దక్కవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో దీది వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే గవర్నర్ను కలవడానికి వెళ్లబోనని, రాజీనామా పత్రం కూడా ఇవ్వనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, తామే గెలిచామని మమతా బెనర్జీ అన్నారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన ఓట్లను చోరీ చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నిర్వహణపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
this type of election in my life. From the beginning, in my student life, I have seen so many elections. Even 2004 also, when I was only alone, there also I have not seen this type of atrocities. When we are students, we came to know 1972, বাহাত্তরের সন্ত্রাস, কিন্তু আমরা নিজেরা চোখে দেখিনি, তাই আমি বলতে পারবো না। কিন্তু এই সন্ত্রাস সব সন্ত্রাসকে ছাড়িয়ে গেছে। These atrocities is terrible. I am grateful to all my India team's leader. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United Indian Alliance. They said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. Akhilesh requested me to come today itself, but I said you come better tomorrow. So he's coming tomorrow. And one by one everybody will come. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టారు. హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 3లో అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ యూనిట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. 453 కోట్లతో ఐటీపీ ఎయిరో ఇండియా కొత్త ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 10 ఎకరాల్లో విస్తరించిన ఈ యూనిట్లో విమాన ఇంజిన్లకు అవసరమైన కీలక భాగాలు, రిజిడ్ ట్యూబ్స్ కోసం ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లను తయారు చేయనున్నారు. ప్రారంభ దశలో 350 మందికి ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో 600 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. హై స్కిల్డ్ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. 2027 నాటికి పూర్తి స్థాయి ఆపరేషన్స్ ప్రారంభమయ్యే ఈ యూనిట్తో తెలంగాణ ప్రిసిషన్ ఇంజనీరింగ్లో మరో మెట్టు ఎక్కనుంది. బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చేలోపు కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడతారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పినప్పుడు దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాసినా ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. ఇక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకేలే. కారణం ఏంటో బండి సంజయ్ గారు చెప్పాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని అడిగింది మీరు కాదా? ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో దీన్ని తేల్చి దర్యాప్తు ప్రారంభిస్తామనే మాట చెప్పింది వాస్తవం కాదా? ఆయన చేతిలో, ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మీటింగ్లు పెట్టడం, జై శ్రీరామ్ అనడమే పనిగా పెట్టుకున్నారని, జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడుతున్నాయా, పథకాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మోదీని తీసుకువచ్చి ఓ మీటింగ్ పెట్టించి హిందీలో 4 మాటలు మాట్లాడించి తిరిగి పంపించి వేస్తారన్నారు. ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమీ మాట్లాడరని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం కూడా చేయరన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరు మూసుకొని మౌనంగా కూర్చుంటారని ధ్వజమెత్తారు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.
కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జై శ్రీరామ్ అనడంలో తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలంటూ నేతలకు సూచించారు. ఓరుగల్లులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు మహాసభ నిర్వహించనుంది. వరంగల్ వేదికగా జరగనున్న ఈ రైతు సంగ్రామ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ పక్కన ఈ సభను నిర్వహించనున్నారు. సుమారు 10,000 మంది రైతులు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ఈ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీల అమలులో వైఫల్యాన్ని ఈ వేదికపై ఎత్తి చూపే అవకాశం ఉంది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. రైతు సంక్షేమం, ప్రభుత్వ విధానాలపై ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రైతు సభకు సర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చి రైతు డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్వహించే రైతు మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు. నువ్వు చేస్తలేవై. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు మంది ఇచ్చేది. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ మా పాత్ర నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చేసి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి, మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎడిపోయింది అని అడగడానికే మా ఉద్దేశం. రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన పట రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు. కేసీఆర్ గారి పరిపాలన రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది తొలగించారు. ఈ ఫ్లెక్సీలు కేటీఆర్ సభకు సంబంధించి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల తొలగింపుతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆందోళనలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం అద్దాలను కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కడుతుంటే ఈ యొక్క మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు, నగర మేయర్ సుధారాణి గారి ఆధ్వర్యంలో మా యొక్క తోరణాలు తొలగించడం జరిగింది. ఇది వారికి సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. దయచేసి మాకు కేటీఆర్ స్వాగత తోరణాలు మేము కట్టుకోవద్దా? ఇంత రాక్షస పాలన, ఇంత దౌర్జన్యమా? ఈ యొక్క పాలన దరిద్రమైన పాలన జరుగుతుంది. ఈ కమిషనర్ గారు నిద్రపోతున్నారా? మరి వాళ్ళ ఫ్లెక్సీలు మాత్రం వాడాలల్లా ఎక్కడ పడితే అక్కడే 2 రోజులైనా 2 నెలలైనా ఉంటున్నాయి. వెంటనే ఈ మున్సిపాలిటీ అధికారులు వచ్చి డిజైర్ తోటి ఎక్కడికక్కడ కొన్ని వేలు మేము కడుతుంటే వాళ్ళు తీసేయడము ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం కావట్లేదు. దీనికి మూల్యం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు, నగర మేయర్ సుధారాణి గారు ఈ యొక్క
స్వాగత తోరణాలను తొలగించడం వారికి సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఈ యొక్క మా కేటీఆర్ ఎన్ని బ్యానర్లు చింపిన స్వాగత తోరణాలు తీసేసిన ఈ యొక్క ఉద్యమం ఆగదు. రైతు సదస్సుకు మీరు డిక్లరేషన్లో మీరు డిక్లరేషన్ చేసిండ్రు. దాని ఉద్దేశంగా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా మీరు 2.5 సంవత్సరాలైనా ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా మా కేటీఆర్ వచ్చి ముఖ్యమైన వాళ్ళతోటి ఇది జరగబట్టి ఎన్నో ప్లేసులు మేము వెతుకుతే కూడా గవర్నమెంట్ ఇయ్యని పరిస్థితి, ఇది ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తూ ఈ రోజున మా కేటీఆర్ గారికి ఇన్ని అడ్డంకులు అవంతాలు వచ్చినా మేము స్వాగతం పలికి ఒక రైతు సదస్సును మేము సక్సెస్ చేద్దామని చెప్పి మేము ఆశిస్తూ గులాబీ శ్రేణులం అంతా మేము ఒకటై ఈ రోజున మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఈ యొక్క స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు కడుతున్నారు. కాబట్టి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. రైతులు చేస్తున్నా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయరా, కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. యాసంగి పంటలకు సంబంధించి కోతలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 రోజులు గడిచింది. అయినప్పుడు కూడా కొనుగోలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొత్తపల్లి మండల సమితి ఖాజీపూర్కి వచ్చిన ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కేవలం ఒక్క ప్రాంతంలో కాదు. 4 రోజుల నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. వాళ్ళ పరిస్థితి నానా ఘోరమైన పరిస్థితి అలా రైతుల వచ్చి తెలంగాణ కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నల్గొండల నజీరుద్దీన్ అనే ఒక రైతు ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలి కొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతారు, ఎగొట్టనే ఎగబడతారు, దండుపాల మూటలకే ఎగబడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పారు. మేము రైతుల బాధ తెలుసుకొని మేము రైతుల గురించి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకోటి ఇస్తారు దృష్టి మళ్లించడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అసలు కొనుగోలు ప్రారంభించదా కొంటారా అదే చెప్పండి. ఇలా మీరు చేసేదేంది? మీరు పైసలు పెట్టడం కాదు, పైసలు కేంద్రమే కొంటున్నది. శుద్ధిదారులు కాంచాలి ఆడ ఆఫీసర్ల పైసలు దానిక కూడా మొత్తం ప్రతి గింజ కూడా కేంద్రమే పైసలు ఇస్తున్నది. నువ్వు బ్రోకరేజ్ చేస్తే దాని కూడా కమిషన్ కూడా కేంద్రమే ఇస్తున్నది. నువ్వు చేసేదేంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది చేసిన అర్థం కాదు. ఇప్పటికి పైసలన్నీ కూడా కేంద్రం ఇస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏంది? మళ్ళీ కేంద్రం ఏమి ఇస్తలేదంట, నువ్వేమిస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా, నువ్వు కొంటున్నావు చెప్పు. మరి ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఇవ్వమని చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నారు. భరోసా అంటే భరోసా సగం మందికి ఇచ్చి సగం మందికి అయిపోతుంది. రుణమాఫీ అంటే సగం మందికి ఇచ్చి అది అయిపోతుంది. బోనస్ అంటే రబీ సీజన్ లో నువ్వు ఎవరికైనా బోనస్ ఇచ్చావా చెప్పు, ఒక్కరికైనా ఇచ్చావా చెప్పు. రాష్ట్రంలో రైతుల సమస్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. మక్క పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మక్కలు పండించగా దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పంట కొనుగోలు కోసం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించలేదన్నారు కేటీఆర్. వరి కొనుగోలులో కూడా జాప్యం జరుగుతోందని, ఐకేపీ కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడిచినా పంట కొనుగోలు ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్నాలుగు లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు గాని ఇంకోటి గాని దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి ఒక ఎకరానికి. కానీ ప్రభుత్వం ఏమంటున్నది? ఈ రోజు వరకు ప్రభుత్వానికి 14 లక్షల ఎకరాల్లో పంట పండితే పంటలు కొనే ప్రణాళిక కూడా లేదు. మార్క్ఫెడ్ ఎండీ గారు చెప్తా ఉన్నారు ఇప్పటికి మేము 6 లక్షల క్వింటాలు కొన్నామన్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో పండింది దగ్గర 45 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు? ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షల టన్నులు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2460 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సపడే కాంత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే సచ్చినట్టు అమ్ముకుంటారు.
బయట 1600 1700 అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది. తెలంగాణ రాష్ట్రం బాగుండడానికి ఎజెండా తీసుకుని బయలుదేరమన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. తాము తీసుకున్న ఎజెండాపై తెలంగాణ ప్రజలపై తమ మీద పార్టీ మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. రేణుకా తల్లి దయతో తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించాలని ఆమె తెలిపారు. తల్లిని ఇద్దరిని సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ టెంపుల్ దగ్గర కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చినాము. ప్రజలందరికీ ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం బాగుండడానికి ఏదైతే ఎజెండా తీసుకొని మేము బయలుదేరాము, ఆ ఎల్లమ్మ వారి దయ మనందరి మీద ఉండాలి, మా పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కు కీలకమైన అభివృద్ధి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త రైల్వే జోన్ అమల్లోకి రానుంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ పనిచేయనుంది. దీని ద్వారా రాష్ట్రానికి రైల్వే పరిపాలనలో మరింత స్వయం ప్రతిపత్తి లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త జోన్ పరిధిలో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను చేర్చింది కేంద్ర ప్రభుత్వం. రైతుల సాగునీటి అవసరాలను కూటమి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో కుమ్మక్కై తుంగలో తొక్కుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు. వైసీపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నెల్లూరులో నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలదోపిడీకి ఆంధ్రప్రదేశ్ రైతులు బలి అవుతున్నారని వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. నాడు సీఎంగా రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన చొరవను జగన్ కొనసాగించారని, కూటమి ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో లోపాయికార ఒప్పందాలతో ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మారే పరిస్థితి ఉందని మాజీ శైలజనాథ్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు తీరనటువంటి ద్రోహం తలపెట్టినటువంటి నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు మెడలు వంచి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారోనని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ అనకాపల్లి జిల్లా దుప్పుతూరులో చలో దుప్పుతూరు కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి దశాబ్దాలుగా కొనసాగుతున్న దుప్పుతూరు సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సరైన పరిహారం R&R ప్యాకేజ్ ఇవ్వకుండానే బ్రాండిక్షా పరిశ్రమ యాజమాన్యం గోడ నిర్మాణం చేపట్టడం అన్యాయమని మండిపడ్డారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక 1000 ఓట్లు పోతే పోనీ మాకే అభ్యంతరం లేదు, మాకు ఆ పెట్టుబడిదారులు బాగుండాలనేటువంటి ఆ ఆలోచన విధానం ఈ ప్రభుత్వంలో కనబడతా ఉంది. సో ఈ రోజు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 పార్టీలు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, మిగిలిన 3 పార్టీలు ఒక పక్క. ఇంకా మీ ఊర్లో పాపం ఎవరైనా నాయకులు ఉన్నా వాళ్ళు మాట్లాడతారనుకుంటే మీ అమాయకత్వం.
కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. సాక్షులు బెదిరించిన కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ అనంతబాబుకు ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఘటనపై మొత్తం 5గురిపై కేసు నమోదు కాగా ఈ కేసులో మరో 2 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.